వెళ్తే ఏం చేయాలి? ఆస్తులన్నీ అమ్మి ఎవరికి ఇవ్వాలి? బైబిల్లో ఉంది, చూసుకోండి. అపోస్తల కార్యంలో ఆస్తులు అమ్మి ఇచ్చారండి. ఈ విషయం చెప్తారు. నేను అంటున్నాను, క్రొత్త నిబంధనలోని 13వ అధ్యాయం తెద్దాం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం తెద్దాం ఒకసారి. మొదటి 2-3 వచనాలు చదవండి. సిమోను అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిలుపులు లేవరా అనే సేవకులు బయలుదేరాలి. చాలామంది పిలవటం లేదా? ఎవరైనా ప్రార్థన చేయొచ్చు, ఎవరైనా వాక్యం చెప్పచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చా? అంత ట్రాష్, అబద్ధం అని క్రైస్తవుల మధ్యలోనే ఐక్యత కోల్పోయేటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి సైతానుగాని చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆడు ఎంత తెలివైనోడు అంటే అంత తెలివైనడు. మొన్న మధ్య నేను ఒక కథ చదివా. ఏంటి కథ అంటే, మీరు కుందేలు తాబేలు కథ తెలిసిన వాళ్ళందరూ చేయొద్దండి. చాలామందికి తెలుసు. అది కాదు నేను చెప్పేది ఇప్పుడు. కుక్క గాడిద కథ ఆ టైపే. ఏ కథ? కుందేలు తాబేలు కథ కాదు నేను చెప్పబోయేదండి. కుక్క గాడిద. కుక్కకి గాడిదకి పందెం పెట్టారంట. ముందు నర్సరాపేట ఎర్రకోట దగ్గరికి, పల్నాడు బస్టాండ్ దగ్గరికి ఎవరైతే పోతారో వాళ్ళకి సింహాసనం ఇస్తాం, అంటే రాజుగా ఉండటానికి ఇస్తాం అన్నారంట. ఎవరెవరికి చెప్పట్ల? ఎవరెవరికి? కుక్కకి గాడిదకి. ఎవరు ముందు వెళ్తారు? అనుమానం ఏమన్నా ఉందా? కుక్క వెళ్తుందా గాడిద వెళ్తుందా? నర్సాపేట కందరాడే ఏది పోద్దిరా? కుక్క 2 అంగల్లో వెళ్ళిపోద్ది. అవసరమైతే 70 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెత్తు. బండి వేసుకుని వెళ్తే బండి వెనకాల పడుద్ది. 60-50 కిలోమీటర్లు ఉండవు సరే. కార్లు వెళ్తే కార్లు వెనకాల పడుతుంది. అంత వేగంగా వెళ్ళుద్ది. గాడిద వెళ్ళలేదు. కుక్క పండగ చేసుకుంటుంది, మనసులో ఆనందపడుతుంది. కేముంది, సింహాసనం నాదేను, సూపరు, బ్రహ్మాండం. ఇక సింపుల్ పందెం ఇది. గాడిద ఊరికే ఊరు బయట కాలువ కాడికి వెళ్ళేసరికి నేను 3 సార్లు తిరుగుతాను అనుకుంటుంది. ఏది? కుక్క. స్టార్ట్ 1 2 3 స్టార్ట్ అనగానే స్టార్ట్ అయ్యాను. బయలుదేరి వెళ్ళేటప్పటికి ఆ వంతెన కాడ ఒక 1/2 డజన్ కుక్కలు ఉన్నాయి. ఏ వంతెన కాడ? ఏ వంతెన కాడ? మన ఊరు బయట ఉంది చూడు, సపట. ఆడ ఎన్ని కుక్కలు? 6. యాడ్ నుంచి వచ్చో చెప్పు అంటుంది. అంటే వాళ్ళ భాషలో. ఎవరి భాషలో? యాడ్ నుంచి వచ్చింది చెప్పు నువ్వు. అసలు నీదే ఊరు? నీ పొలిమేర ఎక్కడ? మా పొలిమేర కాడికి ఎందుకు వచ్చినావు? ఇది 2వ కుక్క. 3వ కుక్క అందరూ నువ్వు వస్తే వచ్చినావు కానీ దీన్ని దాటనెత్తానా అంటుంది. దేన్ని? పొలిమేర దాటనెత్తాడు. ఇప్పుడు ఇది ఎంతమందికి సమాధానం చెప్పాలి? 6. గాడిద దాటి ఎక్కడ దాకా వెళ్ళిందో తెలుసా? ఉప్పలపాడు కాడికి పోయింది. ఇది ఇంకా ఆడంది, ఆన్సరింగ్లో ఉంది. ఆన్సరింగ్ అంటే
జవాబు. ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వేగంగా ఆరడను ప్రశ్నలు. అది మొత్తుకుంటుంది, నేను పందెంలో ఉండానే, నన్ను వదిలిపెట్టండి దయచేసి, నేను పందెం గెలవాలి. అసలు మీ పొలివారిని నేను ఏడటానికి రాలేదు, మిమ్మల్ని తిట్టడానికి రాలేదు, కరవటానికి మాట్లాడబాక. పిచ్చగా ఉందా? వై యూ కేమ్ హియర్, నువ్వు ఎందుకు వచ్చావు అసలు? నీ సరిహద్దు దాటి మా సరిహద్దులోకి అట్టగొట్టి కూడా దండం పెట్టి దాన్ని దాటింది. మళ్ళీ ఆడా ఉప్పలపాడు ఉందిగా, ఉప్పలపాడులో 1 సెంటరా 2 సెంటర్లా 3 సెంటర్లా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 3 విడతలు ఆగాలి. 3 డజన్లు ఉండొచ్చు, 3 అర డజన్లు ఉండొచ్చు. ఇక ఏ ప్రశ్నలు యాడ్ నుంచి వచ్చు. అసలు నిన్ను అక్కడ వాళ్ళు ఎట్ట వదిలిపెట్టారని, ఏడోళ్ళు వంతిని కాడోళ్ళు ఎట్ట వదిలిపెట్టారు నిన్ను, నీ వ్యవహారం తెలుస్తాను. అసలు వెనక తిరుగు. అసలు బాధ ఏమో దీనికి. ఏం బాధ? 3 సార్లు తిరుగుతాను అంది. ఈలోపు అది పోయింది, ఆడ కూర్చుంది. ఏడా ఇది మొత్తుకొని నేను గెలిస్తే మీ సింహాసనం మీద కూర్చే కుక్కలన్నిటికీ మంచి బిర్యానీ పెడదాం అనుకున్నాను, ఓడిపోయాను అందంట. పెట్టుద్దా అంటే? ఒక మాటలో చెప్పాలంటే నేటి క్రైస్తవత్వం ఎలా ఉందంటే, ఎక్కడన్నా చూడు ప్రశ్నల వర్షం. వాళ్ళు ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? అసలు వాళ్ళు అట్టెందుకు చేస్తున్నారు? అసలు వాళ్ళు ఒరిజినలేనా, డూప్లికేటా? ఎందుకురా నీకు? మనందరం ఎవరం? స్తోత్రం చెప్పండి. మనందరం ఎవరం? దేవుని సన్నిధిలో అందరం దేవుని పిల్లలం. స్తోత్రం. ఈ ప్రయాణంలో మనల్ని మనమే వెనక్కి లాక్కుంటూ, మనల్ని మనమే కించపరుచుకుంటూ, మనల్ని మనం యూట్యూబ్లో మీరు చూడలేదు కానీ చాలామంది చూడటం తక్కువ. వాక్యం యూట్యూబ్లో ఒకడు భాషలు మాట్లాడవచ్చు అంటాడు, ఒకడు ప్రవచనాలు తప్పు అంటాడు, ఒకడు అద్భుతాలు అంటాడు, ఒకడికి లేవు సూచక్రియలు లేవు, ఇప్పుడు ఎవడు చేస్తున్నాడు రా అంటాడు, ఒకడేమో నెంబర్ 1 నేనే అని చెప్తాడు. వీళ్ళందరూ కలిసి ఎవరిని అవమానపరుస్తున్నారంటే వాళ్ళని వాళ్ళే అవమానపరుచుకొని అపజయపు బాటలో నడుస్తున్నారు అందరూ. ఒక్క మాటలో చెప్పాలంటే అపజయం వాళ్ళ ఇంటి పేరు. అపజయపు బాటలో నడుస్తున్నారు. తగాదులు పెట్టుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు, డిబేట్లు పెట్టుకుంటున్నారు, చూసే వాళ్ళకి అసహ్యకరమైనటువంటి పదజాలాలు వాడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మేము నెంబర్ 1 ఇట్లాంటి వాళ్ళు బయలుదేరారు. పిలుపులు లేవు, ఏమి లేవు అండి. దేవుని సేవ ఎవరైనా చేయొచ్చండి, చెయ్యి. దేవుని సేవ చేస్తే ఏమవుద్ది? నా మాట నమ్మో, లేకపోతే ఎవరో అయ్యగారు మాట నమ్మో, లేకపోతే ఎవరో చెప్పారనేటువంటి మాట నమ్మో క్రైస్తవత్వంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూడటానికి వెళ్ళేది. గమనించండి, రాత్రి వేళ వాళ్ళందరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళందరూ ఉపవాస ప్రార్థన, వాళ్ళందరూ ప్రార్థన చేయుచుండగా వారిలో ఒకళ్ళు లేచి చెప్పారు, బర్నబా, పౌలు, మీరిద్దరూ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లలు, మీరు దేవుని పని కొరకు ప్రత్యేకంగా పక్కకు రండి. వచ్చారు. సంఘమంతా ఏం చేసిందంట? చదవండి ఒకసారి. సంఘమంతా ఉపవాసముండి అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి చేత పంపబడ్డారు? వాడు చేయి పెట్టేది ఏంటయా? ప్రార్థన చేసేది ఏంటయా? వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసి, అసలు ఉపవాస ప్రార్థన వద్దన్నాడుగా.
ఉపవాస ప్రార్థన ఎక్కడుంది? ఉపవాస ప్రార్థన ఎక్కడుంది అంటే క్రొత్త నిబంధనలో సేవ కొరకు పిలుపునైనటువంటి ఉపవాస ప్రార్థనే ప్రారంభం. ఉపవాస ప్రార్థనలోనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవ సేవకులకి ఉపవాస ప్రార్థన చేయటం చాలా అవసరం. అనుకరావు గారు అదే చేశాడు తన జీవితంలో. ఉపవాస ప్రార్థన చేసే మనసు ఎప్పుడొస్తుందో తెలుసా అండి? దేవుని పిలుపు ఉన్నప్పుడు. అందుకే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రిక 11:27 వచనంలో, అలాగే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నేను అనేక సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం. ఎందుకు? ఇన్ని సంఘాలు కట్టినాయనికి ఉపవాస ప్రార్థన చేయటం అవసరమా? ఈనాడు మాలాంటి వాళ్ళు కాసేపు వాక్యం చెప్పగానే, మాలాంటి వాళ్ళు కొన్ని సంఘాలు నిర్మించగానే ఏమనిపిస్తుంది అంటే, చేసిందంతా చేసేసాం ఉపవాసం, ఇంకేం ఉపవాసం ఉంటాం ఈ వయసులో, ఇంకేం ఉంటాం ప్రార్థనలో ఈ వయసులో అని చెప్పేసి చాలామంది దిగజారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి నేను అంటున్నాను, దయచేసి ఉపవాస ప్రార్థన అపోస్తలుడైనటువంటి పౌలుకి అవసరం లేదు. అయినా ఉపవాస ప్రార్థన లేకపోతే పడిపోతారు. ఉపవాస ప్రార్థన లేకపోతే విశ్వాస జీవితంలో దిగజారిపోతారు. ఉపవాస ప్రార్థన లేకపోతే సేవా జీవితంలో కుంటుపడతారు. ఉపవాస ప్రార్థన లేకపోతే ప్రత్యేకంగా దేవుడు మనల్ని వాడుకోలేడు. అలా వాడుకున్నటువంటి సందర్భాలు లేవు. మొట్టమొదటి మిషనరీ పని చేయడానికి మొదటి సంఘంలో మిషనరీ వర్క్ అంటే అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగానే పిలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చూడండి. మన ఈరోజు ఆండ్రూ, మన ఆనంద్ లేడు ఇక్కడ, తెలుసుగా మీకు. మీరు ఎంతమందికి తెలుసో లేదో తెలియదు నాకు. తమ్ముడు ఇందాక చూపించాడు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఓనర్ యొక్క మామ అంట, వాళ్ళ భార్య మరి ఎంతమందో తెలియదు కానీ ముగ్గురంట ప్రయాణం చేస్తూ ఒక వెహికల్ని ఓవర్టేక్ చేసేటప్పుడు డైరెక్ట్గా వచ్చి గుద్దుకుంటే చచ్చిపోయారు. అక్కడికక్కడే ముగ్గురు చచ్చిపోయారు. కారు భయంకరంగా చితికిపోయింది కారు. మన కోసం, మన పిల్లల కోసం. ఒక మాటలో చెప్పాలంటే పాస్టర్ గారు ఇందాక చెప్తున్నాడు, ఆ కారులో అన్నయ్య ఉండాలి, ఆ కారులో అన్నయ్య వెళ్ళాలి లెక్క అయితే అని. ప్రియులరా, మనం అనుకుంటాం కానీ ఉపవాస ప్రార్థన, నీ ప్రార్థన నీ కుటుంబానికి రక్షణగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థన నీ భార్యకు రక్షణగా ఉంటుంది. నీ ప్రార్థన నీ పిల్లలకు రక్షణగా ఉంటుంది. నీ ఉపవాస ప్రార్థన నీ సంఘంలో నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టుద్ది. నీ ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన నీ రక్త సంబంధులకు మేలు చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆపదల నుండి, ఇబ్బందుల నుండి, ప్రయాణాల్లో నుండి ద్వితీయోపదేశకాండంలో అంటాడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను కాపాడును, పొలములో ఉన్నప్పుడు ఆయన నిన్ను కాపాడును, నీ పిండి పిసుకు తొట్టియో అంటే నువ్వు ఆహారం తినేటువంటి ఆహారములో కూడా ఆయన భద్రత ఉంటుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన భద్రత, ఆయన రక్షణ ఉంటుంది. శత్రువులనే చుట్టుముట్టిన ప్రమాదము నీపై ఒక్కసారిగా పెను తుఫానులాగా వచ్చిన నీ దగ్గరకు రావడానికి భయపడుద్ది. ఎందుకంటే నీ ఇంట్లో వాళ్ళ ప్రార్థన, నీ ప్రార్థన నీకు అండగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి రాత్రి వేళ అంటున్నాను, మన ప్రార్థన వాడుకతో కూడిన ప్రార్థన కాదు. ఎవరో చేశారు కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన కాదు.
మన విషయం ఏమిటో మనం ఆయనకి చెప్పాలి. ఈ మధ్య నేను ప్రార్థనకి వరుసగా వాక్యాలు చెప్పుకుంటూ వస్తున్నాను. 3 నెలల నుంచి ప్రార్థన అనే సబ్జెక్ట్లో నుంచే మాట్లాడుతున్నాను. దానిలో ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అబ్రహామును అంటాడు 15వ అధ్యాయంలో, ఏంటి సంగతి అంటాడు దేవుడు. ఏముందయ్యా, అన్నీ బాగానే ఉన్నాయి కానీ పిల్లలు లేరు అన్నాడు. ఎవరు? అంటే ఏంటి అర్థం? ఏదైతే ఉందో అది చెప్పాలి దేవునికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు ఏది లోటుగా ఉందో, నాకు ఏది లోటుగా ఉందో, మనకి ఏది కావాలో అది ఏం చెప్పాలి? ఆయన సన్నిధిలో ఏ మాత్రం అనుమానించకుండా చెప్పాలి. నాకు బాధగా ఉంది గుండెల్లో, చెప్పు. నాకు నిరాశగా ఉంది, చెప్పు. నాకు విసుగు పుడుతుంది, చెప్పు. ప్రార్థన అంటే ఆసక్తి పోతుంది, చెప్పు ఆయనకి. నిందల్లో ఉన్నాను, చెప్పు ఆయనకి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, చెప్పు ఆయనకి. నీ ప్రార్థన ఉపవాసం జోడించావు అంటే శక్తివంతంగా మారిపోద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పంపించినటువంటి ఆజ్ఞను సైతం వెనక్కి లాక్కొచ్చేటువంటి ఉపవాస ప్రార్థన చేసింది ఎస్తేరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేశారు, పని వాళ్ళు చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాతో పాటు సమాజం కూడా ఉపవాస ప్రార్థన చేయండి అని కోరి ఒక అద్భుతంగా, ఒక ఆశ్చర్యకరంగా, ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్ర పుటాలలో సువర్ణ అక్షరాలతో రాసుకునేటువంటి ఒక సంఘటన జరిగింది ఉపవాస ప్రార్థనను బట్టి. స్తోత్రం చెప్పండి. యోవేలు గ్రంథం, అందరూ ఒకసారి బైబిల్ చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. త్వరగా నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడైనను ఉపవాసముండి, స్తోత్రం చెప్పండి, ఇప్పుడైనను నీవు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా, స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏంటో తెలుసా, అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం తెలుసా? సునీల్ గారు ఉపవాసం ఉంటున్నాడని ఉంటాం కాదు, నువ్వు ఉపవాసం ఉంటున్నావని నేను ఉంటాం కాదు. ఇప్పుడైనాను ఉపవాస ప్రార్థన ప్రకటన చేయాలంట, సమూహంగా ప్రకటన చేయాలంట. పర్సనల్గా ఉపవాస ప్రార్థన చేయడానికి క్రొత్త నిబంధనలో ఒక పాఠం ఉంది. పాత నిబంధనలో ఉపవాస ప్రార్థనని ప్రకటించాలంట. అందరూ ఇప్పుడైనను మేము ఈ విషయాలను పక్కన పెట్టి హృదయపూర్వకంగా, స్తోత్రం చెప్పండి, హృదయపూర్వకంగా మీ దేవుని తట్టు మీరు తిరిగిన ఎడల, స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఎక్కడ బలహీనులమైపోయామో, ఎక్కడ శక్తిహీనులమైపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ దిగజారిపోయామో, ఎక్కడ శక్తిహీనులం, ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ ఆసక్తి కోల్పోయామో, వాటన్నిటి నుండి దేవుడు విడిపించడానికి ఉపవాస ప్రార్థన అనేది గొప్ప ఆయుధం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మిషనరీ వర్క్లో కూడా ఉపవాస ప్రార్థన, సేవా జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన, ప్రవక్త జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన. చూడండి, పునాదిపాడులో ఒక ఆమె అన్ని వరాలు కలిగినటువంటి వ్యక్తి, భాషలు మాట్లాడేది, ప్రవచనం చెప్పేది, భాషలకు అర్థం చెప్పేది, పాటలు రాసేది, వాక్యాలు చెప్పేది, రకరకాల అన్ని మల్టీపర్పస్, ఒక మాటలో చెప్పాలంటే స్వస్థత వరం కలిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కటి కూడా లేకుండా పోయింది. ఒక్కటి కూడా అసలు ఐపీసీ అంటే పెంతుకోస్తు అనుభవంలో నుంచే పక్కకు వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా అండి? దేవుని సన్నిధిలో మనకేదైనా చిన్న వరం ఇస్తే, మనకేదైనా చిన్న మేలు చేస్తే గర్వపడటానికి వీల్లేదు, అతిశయించడానికి వీల్లేదు, నాకేంటి అని చెప్పి మన స్వనీతిని స్థాపించడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో దైవజనులకు, అమ్మగారికి ఎవరైతే అణిగి మణిగి విధేయత చూపిస్తారో,
ఎవరైతే వారిని సన్మానిస్తారో కనిపించని దేవునికి కూడా అది సన్మానంగా, సంతోషంగా దేవుడు ఆ వ్యక్తులను పడిపోకుండా ముందుకు నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేగాని మనకు కొన్ని తెలివితేటలు ఉండొచ్చు, మనకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు, మనకు కొన్ని ఆలోచనలు ఉంటే ఉండొచ్చు, కానీ పని చేసేటువంటి, మిషనరీ వర్క్ చేసేటువంటి, సేవ చేసేటువంటి వాళ్ళ మీద అతిశయపడినా, కోపపడినా, అసూయపడినా, సాడీలు చెప్పేవాళ్ళు బయలుదేరారు ఈ మధ్య. మీ అయ్యగారు ఎట్ట చేస్తాడండి, మా అయ్యగారు అట్ట కాదండి, మా అయ్యగారు పనికి మాలుడు, మా అయ్యగారు సరిగ్గా పనిచేయడండి. ఇవన్నీ చెప్పుకుంటూ కాలక్షేపం చేసేటువంటి వాళ్ళు ఈ 30 సంవత్సరాల్లో నేను చూసా. అనేక మంది పడిపోయారు, దూరం అయిపోయారు. ఈ రాత్రి ఒకవేళ అలాంటి స్థితిలోకి మనం వెళుతున్నామేమో, మనల్ని మనం పరీక్ష చేసుకొని అవసరమైతే ఒక పూట, కనీసం ఒక రోజు ఉపవాస ప్రార్థన. మంచి ప్లేస్ ఉంది, ఇక్కడ కూర్చొని మంచినీళ్ళు పక్కన పెట్టుకొని, కొంచెం దాహం బాగా ఆకలేసినప్పుడల్లా కొంచెం మంచినీళ్ళు తాగుతూ, నేను డాక్టర్ని కాబట్టి చెప్తున్నాను, కొంచెం మంచినీళ్ళు తాగు. అంతేగాని 4 ఇడ్లీ తిని కూర్చున్నాం అనుకో, సాయంత్రానికి ఏమంటుంది తెలుసా, నీ శరీరం చికెన్ బిర్యానీ బట్టరాలే చంపేస్తానంటది. ఎవరు? దేహం ఎంత ఇంటెలిజెంటో తెలుసా అండి. మీరు ఫస్ట్ డే ఉపవాసం ఉన్నప్పుడు బాగా ఆకలేస్తుంది కదా, కొంచెం మంచిళ్ళు తాగి ప్రార్థనలో గడిపేస్తే 2వ రోజు నుంచి ఆకలి తగ్గిపోద్ది. 3వ రోజు అసలు ఆకలి వేయదు. ఫస్ట్ రోజు అమ్మో లోపల ఎలికలు పరిగెత్తున్నాయి, పందికొక్కులు పరిగెత్తున్నాయి అని ఏమన్నా కొరికావా? మళ్ళీ నువ్వు ఇంటికి పరిగెత్తేదాకా చేస్తుంది నీ కడుపు, నీ శరీరం. కొంచెం కొరికావుగా, పద. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ప్రికాషన్స్ ఉన్నాయండి. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఏమండి, ఇది ఒక ప్యాషన్ అయిపోయింది ప్రతివాడికి. అయ్యగారి మీద నిందేయటం, పాస్టర్ గారి మీద నిందేయటం, సేవకుల మీద నిందేయటం. ఆయన సరిగా చేస్తే మేమెందుకుంటాం, ఆయన సరిగా ఉంటే మేము, ఇట్లాంటి పనికి మాలిన మాటలు చెప్తారు. మీ అందరికి పరిచయం అయినటువంటి ఒక వాక్యాన్ని గుర్తు చేసి నేను ముగిస్తాను. అదేంటంటే, అన్న ప్రార్థన చేస్తుంది గుడిలో. చేస్తుందా? పాస్టర్ గారు ఏమన్నాడు? ఎలి అంటే అచ్చ తెలుగులో ట్రాన్స్లేషన్ చేయి. ఏమై కళ్ళు తాగి వచ్చావా అన్నాడు. పాస్టర్ గారు అంటే ఊరుకుంటావా? తాగి వచ్చావా, ఏంది తాగి కళ్ళు తిరుగుతున్నాయి ఏంది అన్నావు అనుకో. ఇప్పుడు పాస్టర్ గారు అంటే ఊరుకుంటారా? అమ్మా ఏంది అట్ట ఏడుతున్నావు, కోటర్ తాగి వచ్చి ఏడుతున్నావా ఏందని అనమాను. ఆ విశ్వాసి ఏం చేస్తుంది? బైబిల్ ఇచ్చుకుని ఇసిరేసిపోద్ది. ఇక ఆడి నుంచి బాగుపడేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నా ఏలినవాడా, స్తోత్రం చెప్పండి. ఈయన మాట్లాడిన మాట ఏంటి? తాగినవా? తెలుగు మామూలుగా మన భాషలో చెప్పమ్మా. మత్తురాలు అంటే దానికి పెద్ద ఇది ఉండదు. తాగబోద్దానా ఆ భాషలో చెప్పు. మరి అంతేగా. మత్తురాలు అంటే అర్థం ఏంటి? తెలుగులో గ్రాంధికంలో చెప్పిన మాట అది చాలా సాఫ్ట్గా, నా కుమారుడా. మీ భాషలో చెప్పండి. బూతులు తిట్టడం రాదా? నా కుమారుడా, ఇక్కడ కూర్చో. కోపం రాదు. ఇంకో మాట అనండి, దారా నువ్వో నేను చూసుకుంటా ఉంటావు. ఎందుకని? అది బూతులాగా అనిపిస్తుంది. ఏమమ్మా తాగావా, తాగి గుళ్ళోకి వచ్చేయింది. అయ్యా నా ఏలినవాడా, నేను తాగిరాలా. గౌరవం ఏమైనా తగ్గిందా? ఏలినవాడంటే చిన్న మాట అనుకుంటున్నారా? ఎంత గౌరవించింది, అంత గౌరవించింది కాబట్టే ఆమె ప్రార్థన, ఆమె
బాధ, ఆమె కష్టం, ఆమె ఉపవాసం, ఆమె డెడికేషన్, ఆమె మొక్కుబడిని బట్టి దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా తల్లిగా చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని చీటికి మాటికి అలిగి, పాట ఇకపోతే అలిగి, ప్రార్థన ఇకపోతే అలిగి, సాక్ష్యం ఇకపోతే అలిగి, పలకరెచ్చకపోతే అలిగి, చూసి చూడనట్టుగా పోతున్నాడు పాస్టర్ గారు అంటుంది ఒక ఆమె. పాస్టర్ గారు అంటే చూసి చూడనట్టుగా పోతున్నాడంట. పోనీ ఏమైంది నీకు? లెక్కప్పు చెప్పుకుంటాడు. నిన్నేమన్నా కాటా వేయమన్నాడా? నిన్నేమన్నా తీర్పు తెచ్చమన్నాడా? నిన్నేమన్నా డిసిప్లిన్ చేయమన్నాడా? లేదు కదా. నీ దీవెనే, నీ దీవెనే. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఒకవేళ అలాంటి దిగజారిపోయే మనసు వచ్చినా దానికోసం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా తెలియకుండా చేస్తాడు దుష్టుడు. తెలియకుండా నాలో తోరి అంటాడు, ఏముందా ఆడు పెద్ద పెద్ద బోధకుడే ఏంటని నేను అనిపిస్తాడు. దాని నుండి కూడా విడుదల కలగాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. మనకు అన్నీ ఉన్నాయి. నేను ముగిస్తున్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. హడ్సన్ టెల్లర్ అనేటువంటి ఆయన చైనా వెళ్ళి నరికేసే దేశం వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఏ దేశం? నరికేసే దేశం, కమ్యూనిస్ట్ దేశం. దేవుడి పేరెత్తి నరుకుతారు. అక్కడ సేవ చేసి తిరిగి వచ్చాడు తన దేశానికి. తిరిగి వచ్చి, అది కమ్యూనిస్ట్ దేశం, భయంకరమైనటువంటి దేశం. ఆ దేశంలోకి సువార్త కోసం ఎవరు వస్తారు అని చెప్పేసి ఒక 5 కాన్ఫరెన్స్లు కూటాలు పెట్టి చివరిగా ఆల్టర్ కాల్ ఇచ్చాడంట. అంటే ఏంటో తెలుసా? వాక్యాన్ని ముగించిన తర్వాత నాతో పాటు చైనా దేశం వచ్చి సువార్తలో పాల్గొనే వాళ్ళు ఎంతమంది? ఎవడు చేయెత్తలేదంట. చివరిగా అడుగుతున్నాను అనగానే ఒకడు చేయెత్తాడంట. ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తిని రూముకి రమ్మన్నాడంట. రూముకి రమ్మంటే ఇంటర్వ్యూ చేస్తే అతను పనికిరాడు అనిపించిందంట. సరే, నువ్వు పనికిరావయ్యా, చేయి అయితే ఎత్తావు, నువ్వు పనికిరావు అన్నాడంట. సరే అని అతను వెళ్ళిపోయాడు. రెండో సభలో మాట్లాడుతుంటే రెండో సభలో కూడా ఎవరు చేయెత్తకపోతే చివరిగా మిమ్మల్ని అడుగుతున్నాను అన్నప్పుడు మళ్ళీ ఆ కుర్రోడే చేయెత్తాడంట. మళ్ళీ ఆ కుర్రోడే చేయెత్తే, ఏంట్రా ఈడు, సర్రా ఎరా నేను పనికిరావని ఆ సభలో చెప్పాగా, మళ్ళీ ఎక్కడ చేయెత్తావేంటి? మూడోసారి ఎత్తాడంట. మూడో సభలో ఎత్తాడంట. 4వ సభలో ఎత్తాడంట. 5వ సభలో కూడా ఎత్తాడంట. 5 సభలు పూర్తయిపోయినాయి. పూర్తయిపోయిన తర్వాత ఆయన అన్నాడంట, నువ్వు పనికి రావని అంటే నువ్వు ఎందుకురా చేయెత్తుతావు అన్నాడంట. అప్పటి వరకు నోరు విప్పనటువంటి యవనస్తుడన్నాడంట, నేను ఎందుకు పనికిరానో చెప్పమన్నాడంట. ఏమన్నాడు? నేను ఎందుకు పనికిరానో చెప్ప. అరే, ఆ దేశం కమ్యూనిస్ట్ దేశం రా. ఆ దేశంలో కొడతారా, పరిగెత్తాలరా. ఆ దేశంలో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారా. కొండల్లో దాక్కోవాలో, చెట్లలో దాక్కోవాలో, కుంటల్లో దాక్కోవాలో, అడవులు ఎక్కడ దాక్కోవాలో తెలియదురా. నీకు ఉన్న ఒక్క కాలేరా, ఒక్క కాలుతో నువ్వు ఎక్కడికి పరిగెత్తావరా అంటే, నేను పరిగెత్తడానికి రాలేదు, చచ్చిపోతా దేవుని కోసం, అందుకు వస్తా అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ, హల్లెలూయా. పరిగెత్తడం ఏంట్రా? నేను ఎందుకు పరిగెత్తాను సార్? నేను ఏ దేశమైనా వస్తా, దేవుని కోసం ఎంత పనైనా చేస్తా. నాకు కాలు లేకపోతే లేకపోయింది, ఒక్క కాలుతోనైనా సరే నా యేసు కోసం నేను పని చేస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, మనకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండటానికి ఇల్లు ఉంది, కావలసిన డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దేవుని కోసం పని చేయడానికి
దేవుని కోసం పిల్లల్ని సిద్ధపరచడానికి, దేవుని కోసం సంఘాన్ని ఆయుత్తపరచడానికి, దేవుని పరిచర్య కోసం ముందుకు పరిగెత్తేటువంటి వాళ్ళ కోసం ఉపవాస ప్రార్థన చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లోకి దిగజారిపోతుంటే, ఈ నీ దినమందైనను సమాధాన సంగతులను నీవు గ్రహించిన ఎడలా అంటాడు యేసయ్య. ఇదిగో నేను వస్తా నీతో. మైండ్ తిరిగిపోయింది. టెల్లర్కి తీసుకుని వెళ్ళాడు చైనా దేశం. అద్భుతమైనటువంటి సేవ చేశాడు. ఆయన ఉన్న ప్రాంతంలో ఆయన చేసిన కాలు లేనటువంటి వ్యక్తి 3,000 మంది చిల్లరకే పైనే బాప్తిసాలు ఇచ్చాడంట కమ్యూనిస్టు దేశంలో. స్తోత్రం చెప్తారా? గట్టిగా గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా. 3,000 మందికి పైగా బాప్తిసాలు ఇవ్వటమే కాకుండా ఆ ప్రాంతంలో ఒక పేరు తీసుకొచ్చారంట. ఏంటో తెలుసా ఆ పేరు? చైనాలోనంట చిన్న జెరూసలేం అని పేరు తీసుకొచ్చారంట. కాలు లేని వ్యక్తి. ప్రియులారా, నేను అంటున్నాను, దేవుని కోసం, సంఘం కోసం, సేవ కోసం ఎవరెవరిని సిద్ధపరుచుకుంటాడో తెలియదు. ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా సంఘములో వాళ్ళను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని పక్కకు పిలవమన్నాడు. మళ్ళీ ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి ఏం చేశాడు? సేవ కొరకు. అక్కడ ఏం రాశాడు తెలుసా? ఈ పనికి మాలినోళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే కోపం వస్తుంది, ఈ పనికి మాలినోళ్ళు, ఈ పరిశుద్ధాత్మ నడిపింపు లేని వాళ్ళు, ఈ భాషలు వద్దనేవాళ్ళు, ఈ ప్రవచనాలు లేనటువంటి వాళ్ళు, ఈ పిలుపే లేదని చెప్పేటువంటి వాళ్ళు సరిగా చదవాలి. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ వారిని అంట గైడ్ చేసిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి ఒకసారి 13వ అధ్యాయం మళ్ళీ చూద్దాం. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం. ప్రార్థన చేసిన తర్వాత అందరూ చూడండి బైబిల్. ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వారందరూ కాబట్టి వీరు స్తోత్రం హల్లెలూయా. ఎవరి చేత పంపబడ్డారంట? ఎవరి చేత పంపబడ్డారు? చేతులుంచింది ఎవరు? మనుషులేగా. పిలిచింది ఎవరు? ప్రవచనంతో మనుషులేగా. మరి పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారనే మాట ఎందుకు రాశాడు? కాబట్టి వీరు, 4వ వచనం, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. ఈ రాత్రి దీనిలో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏమిటో తెలుసా? సంఘములో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనం చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే చేతులు ఉంచాలి అని ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిస్తాడు. ఇది నంతటికి కలిపి ఒక్క ముక్కలో 4వ వచనం రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు వారు, కాబట్టి వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. వారందరూ పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. సెల్ తేలేదండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. గమనించండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. రాత్రి వేళ సహోదరులరా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆల్ నైట్ ప్రేయర్ కొన్ని గంటలే ఉన్నప్పటికీ మన ప్రార్థనలో ఉపవాసాన్ని జోడిస్తే అద్భుతమైనటువంటి
ఆశ్చర్యకరమైనటువంటి ఉన్నతమైనటువంటి మార్పుని మనం చూడగలం, మన జీవితంలోనూ చూడగలం. అలాగే మన కుటుంబాలలో చూడగలం, అలాగే మన సంఘంలోనూ చూడగలం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరూ కొద్ది నిమిషాలు మీ చేతులు పైకెత్తి, అయ్యా పరిశుద్ధాత్మ దేవా, అయ్యా పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలో ఉన్న దేవా, మమ్మల్ని చూస్తున్న దేవా, ఈ రాత్రి మాతో మాట్లాడిన దేవా, ఈ రాత్రి మాతో మాట్లాడిన దేవా, మా జీవితంలో ఈ 19వ తారీఖు అనేటువంటి దీవెనకరమైన ఉపవాస ప్రార్థనను, ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనను మాకు ఇచ్చిన దేవా స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రార్థనకు వేగంగా జవాబు రావాలంటే ఉపవాస ప్రార్థన. మన ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రార్థనగా, దేవునికి వినబడే ప్రార్థనగా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో ఆహారం ఆపేసి, టిఫిన్లు ఆపేసి కొన్ని గంటలైనా, కొన్ని రోజులైనా ఉపవాస ప్రార్థన చేయడానికి సిద్ధపడాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. నేను ప్రార్థన చేస్తే నువ్వెందుకు వినవు? నేను ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? అని నువ్వు అడిగితే, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. సహోదరి, సహోదరుడు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఎంత ప్రార్థన చేస్తున్నావు? దానికి ఉపవాసాన్ని జోడించు. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం.
హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడదాం. మన ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టాడు అందరూ. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. శ్రావ్య సదనము నీదే, శాంతి వదనము నీ దివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే నీ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము నీదే, శాంతి వదనము నీ దివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే నీ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము నీదే, శాంతి వదనము. మన ప్రతి ప్రార్థన ఆయన వినాలి. మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే మన ప్రార్థనకు ఉపవాసము జోడించాలి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చప్పట్లో. జిమ్మినాపై కృప కిరణం విరబూసే పరిమళమై కృప కమలం. గ్లోరీ. విరజిమ్మినాపై కృప కిరణం విరబూసే పరిమళమై కృప కమలం. విశ్వాసయాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి, నన్నాదుకొనుటకు వచ్చితివి, నన్ను బలపరచి నడిపించి నా యేసయ్యా. నీవే శ్రావ్య సదనము నీదే, శాంతి వదనము. హల్లెలూయా. మన ప్రార్థనకు జవాబు రావాలంటే, ప్రభువు సన్నిధిలో మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఖచ్చితంగా మన ప్రార్థనకు ఉపవాసము జోడించాలి. హల్లెలూయా. స్తోత్రం. గ్లోరీ, గ్లోరీ.
హల్లెలూయా. నీ నీతి నీ రాజ్యం వెదకితిని, నిండైన నీ భాగ్యం పొందుటకు. హల్లెలూయా. నీ నీతి నీ రాజ్యం వెదకితిని, నిండైన సౌభాగ్యం పొందుటకు. నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని. శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలమును ఇచ్చుటకు నన్ను వచ్చి ప్రేమించి నా యేసయ్యా, నీవే శ్రావ్య సదనము, నీవే శాంతి వదనము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మకు నిలయముగా, ఉపదేశానికి వినయముగా, మహిమ సింహాసనము చేరుటకు. గ్లోరీ. పరిశుద్ధాత్మకు నిలయమయ్యావా లేదా? ఉపదేశానికి వినయముగా ఉన్నావా లేదా? ఆయన మహిమ సింహాసనము చేరడానికి గ్లోరీ. పరిశుద్ధాత్మకు నిలయముగా, ఉపదేశమునకు వినయముగా, పరిశుద్ధాత్మకు నిలయముగా, ఉపదేశమునకు వినయముగా, సింహాసనము చేరుటకు వధువు సంగముగా మార్చుమయ్యా. నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్చి అనుదానం నెరవేర్చి నా యేసయ్యా, నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము. నీ దివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా, నీవే శ్రావ్య సదనము, నీవే శాంతి వదనము. ఈ రాత్రి ప్రార్థన ద్వారా ఈ ఉపవాసాన్ని చేర్చడం అనేటువంటిది సహోదరి, ఈ రాత్రి వేళ ఉపవాసాన్ని చేర్చడం ఎంత శక్తివంతంగా మారిపోతుందో తెలుసా? నీ ప్రార్థనకు నా ప్రార్థనకు జవాబుగా అయ్యా 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 నా ప్రార్థనకు జవాబు, నా సమస్యకు జవాబు, నా కుటుంబానికి భద్రత, నా ఇరుగు పొరుగు వానికి క్షేమం, బంధకాలలో చిక్కుకున్నవారు, సైతాను కపట హస్తాలలో చిక్కుకున్నవారు, దురలవాట్లలో బంధింపబడినవారు నా కుటుంబంలో అనేక మంది ఉన్నారు అని ఈ రాత్రి మన ప్రార్థనకు ఉపవాసాన్ని జోడిస్తే
శక్తివంతంగా మారిపోతుంది. నీ భర్త త్రాగుడు మారాలి అంటే, దానికి కట్టబడి బానిసగా ఉన్నాడు అంటే ఉపవాస ప్రార్థన ఆ కట్లను తెంచుతే. ఉపవాస ప్రార్థన అద్భుతంగా నీ భార్యను మార్చుద్ది. ఉపవాస ప్రార్థన నీ తల్లిని మారుస్తుంది. ఉపవాస ప్రార్థన నీ రక్త సంబంధులను మార్చుతుంది. ఉపవాస ప్రార్థన కట్లలో కట్టబడిన వాళ్ళు, అలవాట్లలో చిక్కుకున్నవారు, నీ గ్రామంలో ఉన్నవారు, నీకు నెలవైన వాళ్ళు, నీ రక్త సంబంధంలో ఎవరి కోసమైతే నువ్వు కన్నీరు కాడుస్తున్నావో, ఎవరి కోసమైతే మనము ప్రార్థిస్తున్నామో, వారి బంధకాలు విడిపించబడాలి అంటే ఉపవాసాన్ని జోడించు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు సహోదరి. పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాస ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నాడు తెలుసా. మొదటి సంఘములో సేవ కోసం సిద్ధపడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాస ప్రార్థన చేయించాడు. ఉపవాస ప్రార్థన చేయించాడు. పేర్లు పెట్టి పిలిచాడు. పౌలు బర్నబాలను సిద్ధం చేయండి. ఉపవాస ప్రార్థన చేసే సంఘమంతా మిషనరీలుగా పంపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళను పంపించాడంట. ఈ రాత్రి ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. ఈ రాత్రి ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నిధివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శాంతి సదనము. మన ప్రతి ప్రార్థన ఆయన సన్నిధిలో వినబడాలి అంటే, మన ప్రతి ప్రార్థన ఆయన సన్నిధిలో వినబడాలంటే, ఆయన సన్నిధిలో మన ప్రతి ప్రార్థన ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. నీ ప్రార్థనకు ఉపవాసం జోడిస్తానని ఇప్పుడే నిర్ణయం తీసుకో. నా సంఘం కోసం ఉపవాసం ఉంటాను, నా కుటుంబం కోసం ఉపవాసం ఉంటాను, నా భర్త కోసం ఉపవాసం ఉంటాను, నా భార్య కోసం ఉపవాసం ఉంటాను, నా పిల్లల కోసం ఉపవాసం ఉంటాను, నా జబ్బు కోసం ఉపవాసం ఉంటాను, నా బలహీనత కోసం ఉపవాసం ఉంటాను, నా సంఘం కోసం ఉపవాసం ఉంటాను, నా సంఘం కోసం ఉపవాసం ఉంటాను. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. గ్లోరీ. స్తోత్రం. ఎవరి కోసం ఉపవాసం ఉంటావో ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో. స్తోత్రం. ఎవరి కోసం ఉపవాసం ఉంటావు? విరజిమ్మి నాపై కృపకిరణం, విరబూసే కమలం కృపకమలం,
విశ్వాసయాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి, నన్నాదుకొనుటకు వచ్చితివి, నన్ను బలపరచి నడిపించే నా యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీవే శాంతి వదనము, నీ దివి సంపద నన్ను చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే నీ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నా ప్రతి స్పందన నీ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము. హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ. నీ ప్రతి ప్రార్థనకు జవాబు రావాలంటే నీ ప్రార్థనకు ఉపవాసము జోడించు. హల్లెలూయా, గ్లోరీ. అయ్యా, నా ప్రతి ప్రార్థన వినాలి. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా. హల్లెలూయా, పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంగముగా మార్చుమయా. నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీవే శాంతి వదనము, నా సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందన నీవే. నా హృదయార్పణ నీకే యేసయ్యా. నా ప్రతి స్పందన నీ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నా ప్రతి స్పందన నీకే యేసయ్యా. నా హృదయార్పణ నీకే యేసయ్యా. నా ప్రతి స్పందన నా ప్రతి స్పందన నా హృదయార్పణ నీకే యేసయ్యా. నా ప్రతి స్పందన నా ప్రతి స్పందన నీ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. 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 హల్లెలూయా, హల్లెలూయా. Glory to Father in heaven. Zerale. ఈ రాత్రి నీ ప్రార్థనకు ఉపవాసము జోడించాలి.
ప్రార్థనకు ఉపవాసము జోడించు. నీ ప్రార్థనకు ఉపవాసము జోడించు. దేవుని కోసం ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేవా? నీ కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ వ్యాధి కోసం, నీకున్న ఇబ్బంది కోసం, నీ చిక్కుల కోసం, నీ ఆర్థిక ఇబ్బందుల కోసం, నీ నింద కోసం, నీ బలహీనత కోసం, నీకున్నటువంటి సమస్యల కోసం ఈ రాత్రి ప్రార్థన చేయి. దానికి ఉపవాసం జోడించు. మేమందరం ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం, మా కోసం చేస్తాం. మేము దిగజారకుండా బలమైన స్తంభాల వలె ఉండడానికి, సియోను కొండ వలె ఉండడానికి ఉపవాస ప్రార్థన చేస్తాం. మా భర్తల కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం, మా భార్యల కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం, మా కులం కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం, మా సంఘం కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం, మా రక్త సంబంధుల కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం, మా గ్రామం కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం, మీ స్వార్థ కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం. మీ సన్నిధిలో లక్షల కోట్ల మంది నరకానికి వెళుతుంటే వారి కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం, వారి కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం. అమ్మా అయ్యా అయ్యా ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. అయ్యా అయ్యా ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. సహోదరి సహోదరుడా, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను. కనీసం ఒక్క పూట అయినా ఉపవాస ప్రార్థన చేస్తాను. అన్నం మానేస్తాను, టిఫిన్ మానేస్తాను, టీలు మానేస్తాను. వాటర్ 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 నీరు తాగుతూ కడుపు కట్టుకొని, అయ్యా నా కంఠధ్వని నీకు వినపడేటట్టు ఉపవాసం చేస్తానయ్యా. పరిశుద్ధాత్మకు వినయంగా ఉంటాను. ఉపదేశం చేసే సేవకులకు మాట వినేటువంటి గొర్రెగా ఉంటాను. సాధు జంతువుల నీ సన్నిధిలో కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను ఉపవాసం ఉంటాను అని అన్న వాళ్ళందరూ, అనుకున్న వాళ్ళందరూ ఒకసారి ప్రార్థన చేస్తాను. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నో రోజులతో, వారాలొద్దు, నెలలొద్దు, ఏమవ్వదు. ఇప్పటికే 6 సంవత్సరాలు, ఇది 7వ సంవత్సరం నేను ఆహారం అన్నం తినే ఏమవ్వదు, ఏమవ్వదు, నీరసం రాదు. అయ్యా నేను ఒక్క పూట ఉంటాను, ఉపవాసం ఉంటానయ్యా. ఉపవాసం ఉండి అటు ఇటు తిరగటం కాదు, చర్చిలో కూర్చొని మోకరించి కన్నీరు విడిచి, అయ్యా అయ్యా నా సంఘం ఇంకా అభివృద్ధి చెందాలి, నా పిల్లలు మారాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా కుటుంబం అంతా జతలు జతలుగా నీ సన్నిధికి రావాలి అని నీ ఉపవాస ప్రార్థనను చర్చిలో గడుపు. అన్నం మానేసి చర్చిలో కూర్చొని, గుడిలో కూర్చొని అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని, అమ్మగారి చేత ప్రార్థన చేయించుకొని ఉపవాస ప్రార్థన కనీసం ఒక్క పూట అయినా సరే చేస్తావా సహోదరి, చేస్తావా? కాలు లేని వ్యక్తి సావడానికి పరిగెత్తాడా? అద్భుతంగా దేవుని చేత వాడబడ్డాడు.
మనం అంత హీనం కాదు. దేవుడు మనకు 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, వస్త్రాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్నాం. ఎంతమంది అయితే సిద్ధపడ్డారో వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అందరూ ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధపడిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్టిగా చెప్పాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఉపవాస దినమును ప్రతిష్ఠ చేయడానికి సహాయం చేయండి. మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యాన్ని మా గుండెల్లో దాచండి. స్థానిక సేవకులను అభివృద్ధికి, అమ్మగారిని ఆరోగ్యం, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పాస్టర్ హానోకరావు గారిని ఉపవాస ప్రార్థనలో ఈ లోకములో ఉండగా నలుగగొట్టారు ప్రభువా. మీరు ఒక అద్భుతమైన పాత్రగా మరిచారు. మహిమ పాత్రగా మీ యొద్దకు తీసుకున్నారు. ఆ సేవను కొనసాగిస్తున్న యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకో, సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకో. ఎవరు గుప్పిళ్ళు విప్పుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకో. ఎవరు భారము కలిగి ప్రార్థన చేస్తున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకో. ఇలాంటి ఆల్ నైట్ ప్రేయర్స్ ఉపవాసంతో చేసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి, మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. మంచిది. మరి చక్కని సందేశం అందించినటువంటి దైవ సేవకులు సునీల్ కుమార్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటివరకు చక్కగా ప్రభు మాటలు విన్నా మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. సమయంలో మరి చిన్న టీ బ్రేక్ తీసుకొని తర్వాత కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. సమయంలో మన మధ్యలో ఉన్న అబ్రాం గారు చిన్న ప్రార్థన చేస్తారు. మరి ఈరోజు పలహారం తెచ్చినటువంటి సహోదరుడు పేరు చెప్పొద్దన్నారు అని ప్రార్థన చేద్దాం. సమయంలో అబ్రాం గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిరంతరము స్తోత్రార్హుడైన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 19వ తారీఖు రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో మేమందరం చేరి గొప్ప దేవుడు అయిన నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన రాత్రి వేళ మీ దాసుని ద్వారా ఉపవాస ప్రార్థనలు ఎంత శక్తి ఉంటుందని తెలియజేశాడు ప్రభు. అవును నాయన, ఆ విధంగానే మేము కూడా నాయన ఉపవాసం నిన్ను సన్నిధిలో ప్రార్థించి నువ్వు మాకు ఇస్తున్న అనేకమైన శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పొందడానికి నీ కృప దయచేయండి. ఆ విధంగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. వర్తమానాన్ని ఇచ్చిన దాసుని మీరు బలపరచమని అడుగుమని ప్రార్థన చేయించున్నాం. ఈ సమయంలో నువ్వు సంఘాన్ని, బిడ్డలను ప్రేమించి పలహారం తీసుకొచ్చిన ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని నిరంతరంగా ఫలించడానికి నీ కృప దయచేయండి. ఇంకా నీ పరిచర్యలో, నీ పనిలో బిడ్డలు వాడబడటానికి నీ కృప దయచేయండి. ఇంతవరకు నడిపించిన దేవా, ముందున్న సమయాన్ని మీకు అప్పచెప్పుకుంటున్నా. మీరే మీ ఆత్మ ద్వారా ఈ ప్రార్థన ఆఖరి వరకు మీరే జరిగించి నడిపించమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్. 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 సరే, మంచిది. సమయంలో మొదటిగా పాటలు పాడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పాడండి. పాడుచుండగా మరి పలహారం తీసుకొని తర్వాత తదుపరి కార్యక్రమానికి మనం కొనసాగుదాం. నీ కొరకు కార్యములను చేయలేనిదా, భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా, సహనము విడువక కనిపెట్టుకున్న మేలు జరగదా సదా, యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడుతుంది ఆయనే కదా, యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడుతుంది ఆయనే కదా, భీకరుని బాహుబలము
కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన. పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన. అవమాన
దేవుని కార్యాలు, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు నీరసంగా ఉన్నట్టున్నారు. టీ తాగితే కాస్త ఎనర్జీ వచ్చేయాలనుకుంటే అది ఇంకా నీరసంగా ఉన్నారు. నిద్ర వస్తుందా? వెనకోళ్ళు కూడా ముందుకు వస్తే బాగుంటుంది అనుకుంటా. మా వెనకుండా వాళ్ళకి గాలి రావట్లేదు కదా సరిగా. వస్తుందా? ముందు చాలా ఖాళీ ఉందిగా, సర్దుకోండి, కూర్చోండి చక్కగా. సరే, మంచిది. అందరికీ పలహారం అందనియా? మీరందరూ ముగింపు వరకు ఉండేవాళ్ళేనా, లేకపోతే టీ బిస్కెట్లతో ముగింపు మీకు? సరే, మంచిది. మరి ప్రార్థన అవసరత కోరినటువంటి వారి కొరకు ప్రార్థనలు చేయబడతాయి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే తెలియచేయండి. మరి మనం ప్రతి నెల సమస్యలతో, అదేవిధంగా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి ఈ నెలలో కూడా ఎవరైతే ప్రార్థన అవసరత కోరుతూ ఉన్నారో వారు తెలియజేస్తే వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేయడం జరుగుతుంది. అయితే మీరు వచ్చే ముందే మీ ప్రార్థన అవసరత రాసుకొని వస్తే మీరు కూడా ఇక్కడ ఆ ప్రార్థన అవసరత చెప్తున్నప్పుడు మీరు కూడా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే మీరు నా ప్రార్థన అవసరత ఇది రాయండి అని చెప్పేసి మీరు రాసుకుంటూ కూర్చుంటున్నారు. ఇక్కడ అట్లా కాకుండా ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్, నాకున్న పరిస్థితి ఇది, లేకపోతే నా సమస్య ఇది, దీని కొరకు నేను ప్రార్థన చేయమని సంఘంలో చెప్పాలని మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తే మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించడానికి, చక్కగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా కలిసి ప్రార్థన చేస్తే మరి దేవుడు తప్పకుండా ప్రార్థన మనలో ఆలకిస్తాడు. మరి కొంతమంది ప్రార్థన చేస్తుంటే కొంతమంది కళ్ళు తెరిచి చూడటం, కొంతమంది మాట్లాడుకోవడం, అది పక్కన వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మరి ముందుగానే అలా మీరు సిద్ధపడి రావడం చాలా మంచిది. సరే, మంచిది. ఈ సమయంలో మొదటిగా మరి ఈ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన ప్రారంభం చేయడానికి మొదటిగా మన కుటుంబం యొక్క రక్షణ కొరకు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మొదటిగా అసలు ప్రాముఖ్యంగా మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆత్మరక్షణ పొందుకోవాలి. అది మనకి ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ బలహీనతలు, ఈ శోధనలు, సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవేమీ స్థిరమైనవి కాదు, సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే వీటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టకుండా మనం ఎక్కువగా దృష్టి ఎవరిపైన పెట్టాలంటే మన కుటుంబంలో ఇంకా రక్షణ పొందవలసిన వారు చాలామంది ఉన్నారు. నా కుటుంబం అంతా కూడా బాప్తీసం తీసుకుని దేవుని సన్నిధికి వస్తుందన్న వాళ్ళు, అలాంటి కుటుంబం ఉంటే చేతులు ఎత్తండి ఎవరైనా. నా కుటుంబం అంతా రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నారు. నా కుటుంబం ధరా. సరే, ఒకవేళ కుటుంబంలో వాళ్ళు బాప్తీసం తీసుకున్నారేమో కానీ ప్రార్థనకు మాత్రం కొంతమంది రావట్లా, ఆగిపోయారు. ప్రజెంట్ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నారంటే లేరు, చాలా తక్కువ కదా. అయితే యేసు ప్రభు అంటాడు, ఒక 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళడం కంటే ఒక కన్ను పోయి గుడ్డోడిగా పరలోక రాజ్యం వెళ్ళడం మంచిది. ఒకడు ఆరోగ్యంగా నరకానికి వెళ్ళటం కంటే రోగిగా ఎక్కడికి పరలోకానికి వెళ్ళటం మంచిది. ఎందుకంటే అక్కడ రోగాలు ఉండవు కాబట్టి. కానీ మనం ప్రార్థన అవసరత అంటే ఎక్కువగా ఈ రోగాల కోసం, ఈ సమస్యల కోసం, వీటి కోసమే మనం ఎక్కువగా ప్రార్థన చేయమని కోరుతాం. కానీ అసలు మన ప్రార్థన అవసరత ఏంటంటే మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల అందరి యొక్క ఆత్మరక్షణ ప్రాముఖ్యము. చెప్పండి, ఏ రక్షణ కావాలి? శరీర రక్షణ కాదు. ఎందుకంటే ఈ శరీరం ఒక రోజున ఏమైపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోతుంది.
గొప్ప గొప్ప దైవ సేవకులకి గొప్ప గొప్ప బలహీనతలు, పెద్ద పెద్ద బలహీనతలు ఉన్నాయి. ఎందుకంటే అది శరీరానికి సహజంగా వస్తుంది. అందుకనే మనం ప్రాముఖ్యంగా మన కుటుంబం యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తే వారు రక్షణ పొందితే వారు మనతో పాటు పరలోక రాజ్యాలు ఉంటారు, అది సంతోషం. లేదంటే నరకానికి వెళ్తారు, భయంకరంగా యాతన పడాల్సి వస్తుంది, అక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అది తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలనే ఈ ఆల్ నైట్ ప్రేయర్ కూడా ఉద్దేశం. అందుకొరకే ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేశాం. అయితే మరి బలహీనతల కొరకు ప్రార్థన చేయాలంటే చేస్తాం. అయితే అదంత ప్రాముఖ్యము కాదు, అదంత ప్రాముఖ్యం కాదు. ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మ రక్షణ. మన కుటుంబంలో వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో వారు కూడా ఏదో ఒక పరిచర్య చేయాలి, ఏదో ఒక పనిలో ముందు కొనసాగిపోవాలి. ఆ ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మరి వారు కూడా పరలోక రాజ్యానికి చేరడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏదో ఆషామాష ప్రార్థన చేస్తే వారు మార్చబడరండి. ఏ ప్రార్థన చేయాలి? కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. మనం తరచుగా చెప్పుకుంటాం కదా, అగస్టిన్ తల్లి ఏం చేసిందంట? కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. ఆమె యొక్క కన్నీటి ప్రవాహంలో తన కుమారుడు కొట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? సముద్రంలోకి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడంట? క్రీస్తు సిలువ దగ్గరికి వచ్చాడంట, రక్షణ పొందాడంట. ఆ విధంగా మనం మరి కన్నీరు గార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తాడని చెప్పేసి నేనటి ఆదివారం మనం మొదటి మెసేజ్లో విన్నాం కదా. అందుకనే ఆ కన్నీటి ప్రార్థనకి విలువ ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని తన కవిలలో ఉంచుతున్నాడు. ఎందుకు? అది విలువైనది. కన్నీటి ప్రార్థన విలువైనది. పెదవులతో చేసే ప్రార్థన విలువైనది కాదు. కన్నీరు కార్చి హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు, ప్రతిఫలం దయచేస్తాడు. మరి ఇప్పటి వరకు మన కుటుంబంలో ఉన్నవారు మార్చబడలేదంటే ఒకవేళ వాళ్ళ విషయమై భారం లేక కన్నీరు గార్చకుండా మనం ఏదో ఆషామాషిగా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాం అని చెప్పేసి అలా చేస్తున్నామేమో ఒకసారి గమనించుకొని ఈ ఆల్ నైట్ ప్రేయర్లు అలా కాకుండా స్వరమెత్తి మరి దుఃఖముతో కన్నీటితో మనం ప్రార్థన చేస్తే బలహీనతలు పోతాయి, సమస్యలు పోతాయి, అదేవిధంగా అవసరాలు తీర్చబడతాయి. ప్రాముఖ్యంగా కుటుంబం యొక్క రక్షణ కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. నేను కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నిజమేనా? ఏదో నేను చెప్పమన్నాను చెప్పారా? లేకపోతే నిజంగానే మేము ప్రార్థన చేస్తామని చెప్పేసి చెప్పారా? చెప్పండి, నిజంగానే ప్రార్థన చేస్తారా? అయితే మీరు కన్నీరు గారుస్తారు, నాకు ఎట్లా తెలియాలి? పక్కన వాళ్ళకి ఎట్లా తెలియాలి? అవసరం లేదు, నాకు తెలియాల్సిన అవసరం లేదు, పక్కన వాళ్ళకి తెలియని అవసరం లేదు. నీవు కార్చే కన్నీరు, నేను కార్చే కన్నీరు ఎవరు చూస్తున్నారు చెప్పండి? అది దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి మనం ఆ విధంగా ఒక భారంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు. సరే, మంచిది. సమయంలో మరి మొదటిగా మన కుటుంబం యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామా? అందరు కూడా మరి మోకరించండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. క్రింద కూర్చున్నటువంటి వారు, కుర్చీలో కూర్చున్నటువంటి వారు, అదేవిధంగా స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలి. ఎవరు అటు ఇటు తిరగవద్దు, ఎవరు అటు ఇటు చూడవద్దు.